భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణంపై అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ విమర్శలు వేడెక్కాయి. ఎయిర్పోర్టు నిర్మాణ ఘనతపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఘాటుగా స్పందించారు. ఎయిర్పోర్టుకు కొబ్బరికాయ గుమ్మడికాయ కుట్టింది తానేనని చంద్రబాబు చెబుతున్నారని, అయితే ఆ రెండు పనులు మాత్రమే ఆయన చేశారని, మధ్యలో ఎయిర్పోర్టు నిర్మాణ పనులన్నీ వైఎస్ జగన్ హయాంలో జరిగాయని వ్యాఖ్యానించారు. కొబ్బరికాయ గుమ్మడికాయ కుట్టేందుకు ముఖ్యమంత్రి అవసరం లేదని, దారిన వెళ్లేవారు కూడా ఆ పని చేయగలరని ఎద్దేవా చేశారు. భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణంలో వైఎస్ జగన్ పాత్రను రాష్ట్ర ప్రజలు గుర్తించారని అమర్నాథ్ పేర్కొన్నారు. ముందు కూడా అబద్ధాలు చెప్పడానికి వెనకడుగేయలేదు. ఇంకా దేశ ప్రధాని ముందే అబద్ధాలు చెప్పినటువంటి దానికి ధైర్యం చేసినప్పుడు ప్రజలకు ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు అనేటువంటిది కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. అయితే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆ నిర్మాణం కానీ, దానికి కావాల్సినటువంటి అప్రూవల్స్ కానీ, ఎవరి పాత్ర ఏంటి, ఎవరు దీనికి పూర్తిగా సహకరించారనేటువంటిది ప్రజలు కూడా అన్ని వాస్తవాలు కూడా తెలుసుకున్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కొబ్బరికాయ కొట్టింది నేనే, గుమ్మడికాయ కట్టింది నేనే అంటున్నాడు. ఎస్, ఇవి రెండే మీరు చేశారు. మధ్యలో మిగిలిన పని అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కొబ్బరికాయ కొట్టడానికి గుమ్మడికాయ కట్టడానికి ముఖ్యమంత్రి అవసరం లేదు. ఎవరైనా కట్టేస్తారు. దారిని పోయినాడు ఎవరైనా కట్టేస్తాడు. కొట్టమంటే కొబ్బరికాయ కొట్టమంటే ఎవరైనా కొడతాడు, గుమ్మడికాయ కట్టమంటే ఎవరైనా కట్టేస్తాడు. కానీ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే అనేటువంటిది ప్రజలు వాస్తవాలు తెలుసుకున్నారనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలి. 2019లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గద్దె దిగిపోయేటువంటి సమయానికి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునేటువంటి సందర్భంలో 2700 ఎకరాలకు గాను సేకరించినటువంటి భూమి కేవలం 270 ఎకరాలు మాత్రమే. 270 నుంచి 290 ఎకరాలు మాత్రమే, అంటే నాట్ ఈవెన్ 10%. మరి 270 ఎకరాలు 290 ఎకరాలు మాత్రమే మీరు సేకరించినటువంటి భూమితో మీరు శంకుస్థాపన ఎలా చేశారు? 2019లో గారి ముందు కూడా అబద్ధాలు చెప్పడానికి వెనకడిగి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు